వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కురుమూర్తి గ్రామానికి చెందిన గొజ్జుల రాముని రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం నియమించింది. రాము మాట్లాడుతూ పార్టీ కోసం ఎప్పుడు అహర్నిశలు కృషి చేస్తున్న వారికి పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని తెలిపారు. సామాజిక అభివృద్ధి కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తానని, నా భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, నాపై నమ్మకంతో విశ్వాసంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, నా నియోజకవర్గ భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని గుజ్జుల రాము తెలిపారు. ఈరోజు బీజేవైఎం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీజేవైఎం బాధ్యత అప్పగించిన బీజేపీ జిల్లా నాయకులకి, జిల్లా అధ్యక్షులకి, అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ గారికి, అదేవిధంగా దేవరకద్ర డోకూర్ పవన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కొండ ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తిరుపతన్న గారికి, అదేవిధంగా మండల నాయకులు నంబిరాజు, కుర్వ రమేష్, మండల అధ్యక్షులు దశరథ గారికి, అందరికీ నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ నేను ఈరోజు జిల్లా బాధ్యతగా ఈరోజు నాపై నమ్మకం ఉంచి నాకు బాధ్యత అప్పగించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను పార్టీలో మొదటి నుంచి నేను హిందూ సంఘంలో కానీ ఆర్ఎస్ఎస్లో పనిచేసి, అదేవిధంగా గ్రామ అభివృద్ధిలో ఒక బూత్ స్థాయి అధ్యక్షునిగా పనిచేసి, చిన్న చింతకుంట మండల బీజేవైఎం మండల అధ్యక్షునిగా పనిచేసి, ఒక ఎంపీటీసీ బాధ్యతగా పార్టీకి ఊడంగా బాధ్యతగా విజయంగా 5 సంవత్సరాలు మేము విజయంగా సాధించి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నాం. అయితే ఈరోజు అదేవిధంగా మా పైన పార్టీ నమ్మకం పెట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం కోసం ఏ విధంగా అయితే ఆయన అహర్నిశలు పనిచేస్తున్నారో ఈరోజు మేము కూడా పార్టీ కోసం అహర్నిశలు నిరంతరం పనిచేస్తాం. మా సిద్ధాంతం ఒకటే, దేశం కోసం, ధర్మం కోసం పనిచేయడమే, పేద ప్రజల కోసం, పేద ప్రజల జీవితాలను బలోపేతం చేయడమే మా పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి పార్టీ సిద్ధాంతాలని నచ్చి ఈరోజు మేము ఏ పార్టీలోకి వెళ్ళకుండా ఇదే పార్టీలో ఉంటూ మేము మా ఏజ్ ఇప్పుడు 32 సంవత్సరాలు ఉన్నా కూడా మేము మొదటి నుంచి ఇదే పార్టీలో కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ నేతృత్వంలో మాకు యువకులకి నరేంద్ర మోడీ యువకులని ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడు. యువకులు కూడా దేశం కోసం, ధర్మం కోసము, ఈ దేశానికి మన భారతదేశం అంటే ఏంది, మన భారతదేశంలో యువకులకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి, యువకులు రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి తత్వంతో నరేంద్ర మోడీ ప్రతి ఒక్క మోర్చాలలో కానీ, ప్రతి ఒక్క రాష్ట్రాలలో కానీ ఎక్కడికి వెళ్ళినా సీట్లు ఎక్కువగా, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ ఇట్లాంటి బాధ్యతలు ఎక్కువగా యువకులకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మాలాంటి యువకులకి అహర్నిశలుగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్టీ కోసం కూడా నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు నేను కూడా నాపై నమ్మకంగానే పనిచేస్తా. పార్టీకి ఎలాంటి ద్రోహం చేయకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యత సక్రమంగా నిర్వహించుకొని నా యొక్క బాధ్యతలను నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
జరగాలి.